అయితే ఇప్పుడు మరి కనకమల్ల రామచంద్రరావు గారు రాలేకపోయారు, మరి వస్తున్నారు. వాళ్ళ టీము ఎవరు కూడా వ్యవస్థాపక అధ్యక్షులు, నాటక సమాజ సమైక్య స్టేట్ ప్రెసిడెంట్ వ్యవస్థాపకులు రాలేదు. ఈరోజు మరి ఈ సభను ఈ విధంగానే కాబట్టి ఇప్పుడు సభను ప్రారంభించవలసిందిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జీసీ రెడ్డి గారు మాట్లాడి నాటకం గురించి మాట్లాడాలి. ముందు మీరు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడేస్తారు. సభాయ నమః. పథకానికి శుభసాయంత్రం. ఈరోజు శివాన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కోడి నాటకాలకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రదర్శనని చూపిస్తూ బహుమతి గురించుకోవాల్సి అనుకుంటున్నాను. అలాగే ఈరోజు నుండి దాదాపు వారం రోజులు అవుతుంది కాబట్టి సరే ఎక్కువ మాట్లాడకపోతున్నాను. జీసీ రెడ్డి గారు ఎక్కువ పాట చాలా సంతోషం. ఇప్పుడు నాటక సమాజ సమైక్య సెక్రటరీ గారు, మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా సెక్రటరీ గారు అంటే ప్రెసిడెంట్ తర్వాత మాట్లాడారు సార్. ముందు మీరు మాట్లాడండి. శివాని ఆర్ట్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పరమేశ్వర్ గారికి ధన్యవాదాలు. ముందుగా కళావతానికి గురుగారు, మరి న్యాయ నిందితుల పెద్దలకు, తోటి కళాకారులకు, అమ్మగారులకు, అయ్యగారులకు, మరి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసిన చిట్టి తల్లులకు, పెద్ద అమ్మలకు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు. శివాని ఆర్ట్స్ అంటే పరమేశ్వరుడు అనేటోడు దయకారుడు. ఏమన్నా చేయగలుగుతాడు, ఎక్కడైనా ఆడగలుగుతాడు, ఏమన్నా చేయగలుగుతాడు. మన దయకారుడు కాబట్టి కష్టపడి సాధించి ఎక్కడ చూసినా ఆయన ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. కానీ మన జనాలు మాత్రం మరి ఆ విష్ణుదేవుడు ఎందుకో మరి జనాలను రప్పియట్లేదు. పరమేశ్వరుడు బాగానే నడిస్తున్నాడు, కానీ మరి ఆ బ్రహ్మ కానీ, ఆ విష్ణుదేవుడు కానీ, ఆ శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ మరి ఎక్కువ జనాలను రప్పియట్లేదు. ఎందుకంటే మరి లయలో ఏమన్నా మాధుర్యం కనపడతలేదో ఏదో తెలియట్లేదు. ఇంత కష్టపడి ఆయన ఆర్టిస్టులు కష్టపడి ఎదుగుతున్నా మరి అందరికీ బోర్డు వేసి కష్టపడి పేరు పేరున పిలిచి, అయ్యా అంతరించిపోతున్న ఈ నాటకాలను కొంచెం అభివృద్ధిలో తెచ్చి మరి కొంచెం ముందుకు సాధించగలం. మేము కూడా బతుకుతున్నాం, దీని మీద అందరూ ఎంతో మంది బతుకుతున్నారు, ఆధారపడి బతుకుతున్నారు. అంతరించిపోతున్న మన కళలను మరి ఈ పరమేశ్వరుడు ఊర వాడవాడ ఏడుస్తున్న ఆయనే ఉంటుడు. కానీ అంతరించిపోతున్న ఈ కళలను ఆయన మనం రక్షిస్తూ ఉంటే మనం ప్రోత్సహించాలి. దయచేసి ఎంతమందిగా పోటీ పక్కకు ఇంకొకరిని రోజులు ఆయనతో పాటు ఇంకోటి పాటు ఇంకోటి ఇక్కడ లోకల్లోనే మరి అంత దూరకేది వచ్చిన వాళ్ళు, కానీ లోకల్లే మరి కనబడతలేదు. మరి ఎందుకంటే ఆల్రెడీ కానీ మరి జనాలు రావట్లేదా ఏంటి అనేది. ఎందుకంటే మరి ఆయన కూడా కనపడాలంటే జనాలు ఎక్కువంటే నాటకం వేసేవాళ్ళకి కానీ మరి ఆయన మేకప్ చేస్తున్న ఆయన కూడా కొంచెం ప్రోత్సాహం కావాలి, సపోర్ట్ కొట్టాలంటే జనాలు అధిక సంఖ్యలో వస్తే బాగుండేది. మరి జనాలు తక్కువగా ఉన్నారు. 10 ఏళ్ల క్రితం నేను కూడా ఇక్కడ ఆడాను. మరి భాస్కరరావు గారు ఆశీర్వాదాలతో అప్పుడు ఇక్కడ ఆడాము. అప్పుడు జనాలు ఉన్నారు. మరి రోజు రోజుకు అంతరించిపోతున్నారే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కళలను మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, మన ఆధ్యాత్మిక ధర్మాన్ని పెంపొస్తూ, మన హిందూ సాంప్రదాయాన్ని కూడా కాపాడుకుంటూ ఉండేటందుకు మరి పరమేశ్వరుడు ఆర్మీసలు కష్టపడుతున్నాడు.
అతన్ని మనం ముందు ముందు కూడా ఇంకనన్నా ప్రోత్సహించి అతన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, ఆరోగ్యాలు కాపాడుకోవడానికి డబ్బు సంపాదించవచ్చు, కానీ ఈ కళలను అంత ఈజీగా సంపాదించలేము. ఒక స్టేజ్కి రావాలంటే నేను ఇక్కడ కూడా కష్టపడి 40-50 ఏళ్ళ నుంచి శివప్రసాద్ కానీ తర్వాత వామిరాజు గారు కానీ చారి గారు కానీ అక్కడ నేనే తక్కువ ఏజ్ అనుకుంటా, కానీ ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ఈ కళలో పోషిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతూ సాంప్రదాయాన్ని కాపాడుతూ మరి ఈ కళలను పోషించడం వల్ల ఏమొస్తుంది అంటే పశుపక్షాదులు కూడా అందుకు భూతదయ ఉంటుంది. ఈ పశుపక్షాదులు కూడా భూతదయ అంటే ఒక సంగీతం వింటే పొయ్యే పాము కానీ పశువు కానీ పక్షి కానీ నిలబడి ఇంటది చూస్తుంది, అది ఆనందిస్తుంది. ఏ రకమైన ఆనందం వస్తుంది జీవితంలో అంటే ఒక వస్తువును చూసినప్పుడు కానీ, సంగీతం విన్నప్పుడు కానీ, ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగినప్పుడు కానీ మనలో చలనం కలుగుతుంది. కాబట్టి ఈ సంగీతం అనేది మరి సృష్టించిన పరమేశ్వరుడికి తెలియాలి, ఆయనే లయకారుడు. కాబట్టి ఆ లయంలో మనం నిమగ్నమై కొద్దిగా గొప్పను మనం తోటి సహాయం చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉంటే రోజు రోజుకు ఇప్పుడు అమ్మ పాపలు ఎంతమంది ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళకు 10-20 ఏళ్ళు పోతే వాళ్ళు ఎంతమందిని మరి తయారు చేయగలుగుతారు అనేది ఇక్కడ ఈ స్టేజ్ పైకి వచ్చి ఆడినంటే ఒక రకమైన అనుభూతి కలుస్తుంది, ధైర్యం వస్తుంది, వాళ్ళకు ప్రశ్నించే శక్తి వస్తుంది. ఎవడైతే ఏ స్కూల్లో అయితే ముందు వేసిన కూర్చొని గురువు గారు చెప్పింది ముందుగా పాటిస్తాడో వాడు ముందుకు వెళ్తాడు. ఎంకబెంచ కూర్చొని జోలి వేసినోడు ఎవడో రాడు, ఎందుకంటే ఎంకబెంచోడు ఎంకనే వాడు ఉంటాడు, ముందు వేయించినోడు స్టేజ్ పైకి వస్తారు. ఈ పాపలు కూడా మంచి నాటకాన్ని మంచి ప్రోగ్రాములు చేసి తగ్గించి ఈ నాటకాన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి మనం కూడా తోటి సహకారులను కళాకారులను ప్రోత్సహించి వాళ్ళకు మన శక్తి కొద్ది వాళ్ళకు సహాయ సహకారాలు అందించి చప్పట్లు కొట్టి వాళ్ళకు ఉత్తేజపరిచి ఈ నాటకాలని అంతరించిపోకుండా భవిష్యత్తు వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రావు అబ్బాయి మాత్రమే వాయిస్తున్నాడు హార్మోనియం. మరి ఇంతమంది చూసిన ఆ చిన్న ఏజ్ అబ్బాయి ఒక్కడే కనబడుతుంది హైదరాబాద్లో. అందరు 60 ఏళ్ళ పైన 50 ఏళ్ళ 60 ఏళ్ళ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు హార్మోనియం వాయిస్తూ లేరు, పద్యాలు వాడేటోళ్ళు లేరు. ఇప్పుడు నా కొడుకులే ఉన్నారు, రారాబాబు అంటే నీ నాటకాన్ని నేను చూసుకోవాలి, నా చీమ నేను చూసుకుంటాను. కాబట్టి దీంట్లో ఉన్న మాధుర్యం ఏంది, దీంట్లో ఉన్న ఉత్సాహం ఏంది, దీంట్లో ఉన్న మరి గూఢాంశం ఏంటి అనేది మనం కూడా విప్పి చెప్పాలి. ఇది డైరెక్ట్ ప్రొడక్షన్, అది డైరెక్ట్ ప్రొడక్షన్ కాదు. మరి ఇది ఒకసారి నాటకం అంటే 10 సినిమాలు డైరెక్షన్ చేసినట్టు ఉంటుంది. ఈ అనుభవం వేరు, ఈ ధైర్యం వేరు, ఈ కథ వేరు, ఈ వ్యవహారం వేరు అని మనం కూడా చెప్పాలి. ఇప్పుడు జగన్మోహన్ రావు గారికి మీరు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన అబ్బాయి ఎందులో తీసుకొచ్చాడంటే మనం ఎంత సంతోషపడాలి. పాపం చూడాలి, మన పిల్లలకి నేర్పుకుంటే కరాటే నేర్పుదామా, లేకుంటే ఇక ఆటలు నేర్పుదా, పాటలు నేర్పుదా, సంగీతానికి సంబంధించిన విషయాలను మరి నేర్పడం మన బాధ్యత, మన ధర్మం. మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకు హరే రామ హరే కృష్ణ హరే అని పాటలు సంగీత రూపకంగా నాట్య రూపకంగా మరి ఈ వాయిద్యాలు వాయించాలంటే మన బ్రహ్మతనం కూడా కాదు. ఆ పూర్వజన సుకృతం చేశారు కాబట్టి ఆ వాయిద్యాలు వాయిస్తున్నారు. మరి ఆ పరమేశ్వరుడు మరి చేస్తున్నట్టు ఆయన కూడా చాలా నేను చూసినప్పటి నుంచి అంతే ఉంటాడు, కానీ తెలివి వేరుగానే ఉన్నది, చేస్తూనే ఉంటాడు. కానీ అభివృద్ధి అనేది కనపడట్లేదు. దయచేసి అందరూ పెద్ద ఎత్తున సహకరించి నాటకాలను ముందుకు తీసుకెళ్ళి మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడి మనం దైవానికి దగ్గర కావాలని అందరికీ వేరు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దయాకర్ గారికి మరి అది మిత్రుడు మా జిల్లానే, మా ఊరు పక్క ఆయనే పరమేశ్వరుని కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలా అద్భుతంగా ఇంతసేపు టైం ఎక్కువ తీసుకున్నాడు అనుకున్నా, అన్ని చక్కటి విషయాలు చెప్పారు. జనాల గురించి కానీ, పద్యాల గురించి కానీ. అంటే వారు జనాల గురించి నాటకరంగా ఏంటంటే మనం మైకుల్లో నిన్న వాడిలో సౌండ్ తగ్గించాం.
తగ్గించారా? ఓకే. అయితే జనాల గురించి ఆలోచిస్తే జనాలు మనం చేసుకుంటూ వెళ్తే వాళ్ళే వస్తారు. జనము ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాం కానీ వాళ్ళు వస్తారు. అది ఇంట్రెస్ట్ అందరూ బిజీ అయిపోయారు. కంప్యూటర్ అంటారు, టీవీ అంటారు, సీరియల్స్ అంటారు. వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళని కూడా తీసుకురావాలని మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఆంజనేయ బ్రహ్మాండంగా తెలంగాణలో ఎదురుస్తున్నారు. మీరు 10 మంది తీసుకురా అంటే మీ ఫ్రెండ్స్ తీసుకొస్తే కనీసం ప్రతి ఒక్కసారి తర్వాత బాగా మాట్లాడాలని అందరూ ఇంకోరు నాటకానికి వస్తారు. కాబట్టి ప్రతి ఆర్టిస్ట్ కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలి. తప్పకుండా మీరు ఇద్దరు తీసుకొచ్చారంటే సరే ఓకే టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మా మన్య సర్వేశ్వరరావు గారు వారు కూడా నా పేరు సర్వేశ్వరరావు. నేను వృత్తిరీత్యా ఇంజనీరింగ్ రిటైర్డ్, ప్రవృత్తిరీత్యా సంగీతాభిమాని, ముఖ్యంగా పద్యనాటక అభిమాని. ఈ మధ్య ఒక 2 సంవత్సరాలు నుంచి చురుకుగా నాటక ప్రదర్శనలు నేర్చుకుని చేస్తున్నాను. శ్రీకృష్ణరాయబాబు కృష్ణుడు గారు, తులాబాబు కృష్ణుడు గారు, నాయుడు గారు, ఈ మధ్య హరిశ్చంద్రలో వారణాసి ఘట్టాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తూ వస్తున్నాను. తర్వాత ఉపాధ్యాయుడు గారికి ధన్యవాదాలు. నేను చెప్పాలనుకున్న చాలా పాయింట్ కవర్ చేసేసాను. మొదటిగా మన పరమేష్ ఆయన్ని ఎంత అభినందించినా తప్పే. ఎంతో బిజీగా ఉంటూ మేకప్ రంగంలో హైదరాబాద్ సిటీలో ప్రముఖుడిగా ఉంటూ ఈ నాటకాన్ని నిర్వహించడం అనేది అది ఆల్టుగెదర్ డిఫరెంట్. దానికి చాలా ఉండాలి, గొప్ప స్కిల్ ఉండాలి. ఆయన చేస్తూ మేకప్ చేస్తూ ఇంతమందిని కోఆర్డినేట్ చేస్తూ ఈ కళని ఇంకా ముందు తీసుకుపోయేదానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఆయనకి అభినందనలు. తర్వాత దయాకర్ గారికి కూడా ఇప్పుడు హాలు ఇవన్నీ కూడా అంత సులభమైన విషయాలు కాదు. ఒక చాలా ముఖ్యంగా తెలిసే ఉంటుంది. నాటకాన్ని చెప్పాలంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. అది నాకు కొంత తెలుసు అనమాట. ఆయన ఈ హాలు ఏర్పాటు చేయడంలో సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఎంతోమంది కళాకారులు పెద్దవాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, అందరికీ ధన్యవాదాలు చెప్తూ పరమేష్ గారికి మరొకసారి అభినందనలు సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కళారత్న అవార్డు గ్రహీత బీవీ నాటకం సార్ మాట్లాడాల్సింది. స్టేజ్ పైన ఉన్న ప్రముఖులు, స్టేజ్ ముందున్న కళాకారులు, కళాపోషకులు, కళాకారులు, నమస్మాంజలి. శివాని ఆర్ట్స్ దాదాపు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల నుంచి ఇలా నిర్విఘ్నంగా, నిరాపరంగా, దిగ్విజయంగా తన ప్రోగ్రామ్స్ని మన పరమేశ్వర్ చాలా ప్రదర్శనాలు వేసుకొని ఒక ప్రేక్షకుడి ఒక ప్రేక్షకుడు అనే రోజుల్లో ఇంతమందిని హైదరాబాద్ నలుమూలల తన వార్షికోత్సవాలు, నెల ప్రోగ్రామ్స్ జరిపిస్తూ చిన్న కళాకారుల నుంచి పెద్ద కళాకారుల వరకు అవకాశం కల్పిస్తూ నాటక రంగాన్ని బతికించాలని ఒకే ఒక సదుద్దేశంతో తను ఏ ప్రయాసాలకు వచ్చి తన కుటుంబ టైం కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్క తను చేసే ప్రోగ్రామ్స్ కూడా పక్కన పెట్టి తన ముందు ప్రోగ్రామ్స్కి తయారు ఇచ్చి ఈ రోజున ఈ ప్రోగ్రామ్ చేయకుండా తన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా తనకి ప్రతిరోజు నాటకానికి మేకప్ వేసేంత సామర్థ్యం మేకప్ మ్యాన్ ఈ కళాకారులు. సో ఇలాంటి బిజీ సమయంలో కూడా తన యొక్క టాలెంట్ని పక్కన పెట్టి నాటకాలను చేయించాలని ఒకే ఒక సదుద్దేశంతో ఇంతమంది కళాకారులు ఇక్కడ చేర్చడం జరిగింది. ఇలా నాటక పోటీలు నిర్వహించడం, దానికి ఉదాహరణ అనంతపురం నుంచి, రాయలసీమ, తెలంగాణ, హైదరాబాద్ టీమ్స్ నుంచి
ఈ 8 రోజులు నిర్విరామంగా సైన్స్ దానికి దాని ప్లానింగ్ కొంత ప్రణాళిక చాలా నిబద్ధతతో చేస్తున్నాడు. అతనికి అందరికీ ఒక్కసారి మీ అందరికీ కలదాంతో అభినందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్నెట్ ఇంత మీడియా వచ్చిన టైంలో అత్యంత ప్రపంచాన్ని చూసే సమయంలో ఇంత మందిని రప్పించడం ఒక కళాకారుడు ప్రేక్షకుడు ఇటువంటి 10 మంది ప్రేక్షకులుగా చూపించే సమయం ఇది మనకి. ఎందుకంటే ఒక ఇంటి నుంచి బయట రావడానికి గోడలకు ఏ ప్రయాసాలు ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ చేరడానికి తను హైదరాబాద్లో నలుమూల నగరాలు కాకుండా మోదీనగర్ నాకు తెలిసిన ప్రోగ్రామ్స్ హైదరాబాద్ నలుమూలలో చేస్తున్నాను. సో ఇది ఒక అభినందించాల్సిన విషయం. అలాగే పెద్ద ప్రెసిడెంట్ గారు ఇలా చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు మన యొక్క కొంత సహాయం పరమేశ్వరికి మొదలుగా కానీ ఇంకో రకంగా కానీ అందించాలని నిర్ణయించుకున్నాను. చేస్తాం, చేసి చూపిస్తాం, చేయాలి కూడా. ఎందుకంటే నాటకరంగం సరిపోతుంది, ఎండ వచ్చేసి చివరిగా ఉంది, ఇక్కడ పోతుందనే ఉద్దేశంలో ఉన్న సమయంలో తన ప్రజాప్రతినిధులు చేస్తున్నట్టు మనం సాయం చేయాల్సిన బాధ్యత చేద్దాం, చేపిద్దాం కూడా. సో అలాగే ఈరోజు జరిగే ప్రోగ్రామ్స్లో చేసిన రామకృష్ణ నాట్యం కృష్ణ ఆంజనేయుడు, తర్వాత పాప కళ్యాణి కళ్యాణ్ గారు శిష్యపదం వచ్చే నాట్య ప్రదర్శనలు చాలా అద్భుతంగా వస్తాయి. జరగబోయేటువంటి నాటకాలు కర్ణ అర్జున విజయం ఇది కూడా సక్సెస్ఫుల్గా కావాలని వాళ్ళని అభినందిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పరమేష్ అండ్ టీమ్ ఒకసారి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీమతి విజయలక్ష్మి గారు సేంద్రీకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయలక్ష్మి గారు. ఇప్పుడు నట సార్వభౌముడు ఆయనకు నట సార్వభౌముడు ఇచ్చారు. నాటకానికే నట సార్వభౌముడు కాదు, అన్నిటికీ కూడా నట సార్వభౌముడే. సినిమాకు సీరియల్స్కు అన్నిటికీ వారు తొందరగా మరి మైక్ పట్టుకొని ఒక క్షణంలో ఒక నిమిషంలో అన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు నమస్కారములు. పరమేశ్వర్ గారు 6 నిమిషాలు చెప్పుకున్నారు, కానీ 2 నిమిషాలు నేను బుక్ చేస్తున్నాను. వారు నాటకాలను ప్రతి నెల 1-2 వారు నిర్వహిస్తున్నారు. త్యాగరాజ జ్ఞాన సభ కానీ, రవీంద్ర భారతి కానీ, తెలుగు యూనివర్సిటీ కానీ. అక్కడ మనం ఒక హాల్ బుక్ చేయాలంటే మినిమం 10 to 12,000 కట్టాలి, 10-12,000 కట్టాలి ఒక స్లాబ్. అట్లా 2 స్లాబ్లు కట్టి 24,000, 25,000 కడుతూ ఆయన నాటకాన్ని ఖర్చు పెట్టుకుంటూ కళాకారులతో ఆయన సహకారాన్ని అందరికీ కొత్త అవకాశం ఇస్తూ చాలా వారు నాటక రంగాన్ని ముందుకు తీసుకుంటున్నారు. మరి శివాని ఆర్ట్స్ అసోసియేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంతే ముంపే మన రామకృష్ణ నాటక మండలి వారు జగన్మోహన్ రావు గారు, మన నారాయణ స్వామి గారు చక్కని ప్రదర్శించారు. మరి అదేవిధంగా జొన్నలగడ్డ కళ్యాణి శ్రీమతి కళ్యాణి గారు సుశీలంగా చక్కని నాటక ప్రదర్శించారు. కానీ సమయం ఎక్కువ లేదు, మరి పోటీ నాటకం కూడా సమయం కావస్తుంది కాబట్టి అందరూ కూడా నాటకాన్ని ప్రకటించాలి. ఈ పోటీ నాటకాలను అందరూ కూడా తిరగతించి అనంతపురం నుంచి వచ్చారు. నాది కూడా అనంతపురం జిల్లానే కాబట్టి నా ప్రాంత వాసులు వచ్చారు. మన అందరూ మన ప్రాంత వాసులమే. 2 ప్రాంతాల నుంచి కూడా నాటకాలు ప్రదర్శన జరుగుతున్నాయి. 8 రోజులు అందరికీ విజయవంతంగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, కొందరు కళాకారులు అంటే తెలియవచ్చు తెలియకపోవచ్చు, నాటకం చచ్చింది మనం బ్రతికిస్తున్నాం అనే మాట ఎప్పుడు అనకండి సార్. నాటకం చావలేదు, అంటే బ్రతికి ఉంది. దాని మీద మనం బ్రతుకుతున్నాం. హనుమాన్పేట్ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గారు
శ్రీ శ్రీనివాస్ గారు మల్లా శ్రీనివాసరావు గారు వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మా నాటకం ఇంత దిగ్విజయం, ఈ నాటకాలు జరగడానికి హాల్ని అడగంగానే చాలా తక్కువ అంటే తక్కువ అమౌంట్కి ఒప్పుకోవడం జరిగింది. అది శ్రీనివాసరావు గారి ఔచిత్యం. అలాగే మా కమిటీ అడిగిన వెంటనే మా కమిటీ కూడా ఏకగ్రీవంగా ఈ 8 రోజులు హాల్ని ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే సార్ చాలా బిజీగా ఉంటారు. ఈరోజు కూడా ఒక మీటింగ్లో ఉంటే డిస్టర్బ్ చేసి అయ్యా ఒక 10 నిమిషాలు సభా కార్యక్రమం పరిచయం చేసి మిమ్మల్ని పంపించేస్తామని చెప్పాను. కృష్ణారావు గారు కూడా పక్కనే ఆయన కూడా కళాపతి వీళ్ళ బలంతోనే నేను ధైర్యంగా ఇక్కడ పెట్టుకోవడానికి సహకరించాను. చాలామంది ఇంకా వస్తారు. మీరు చెప్పినట్టుగా కళాకారులు వస్తున్న సౌండ్ విని నెమ్మదిగా ఇంట్లో పనులు చేసుకుంటూ వస్తారు, నా నాటకం చూస్తారు. ఇప్పుడు అధ్యక్షులు శ్రీనివాస్ గారు మాట్లాడాల్సింది. వేదిక అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా మీరు క్షమించాలి, నేను మధ్యలో డిస్టర్బ్ చేశాను. నా ఉద్దేశం కాదు. ఇప్పుడు వేరే ఒక డైరెక్టర్ కూడా చెప్పాడు, కానీ వేరే కార్యక్రమంలో నేను వేరే చోటు వెళ్ళాను. సరే ఒక నిమిషానికి మా చెప్పాడు కానీ రాలేకపోతే డిస్టర్బ్ చేస్తే అయితే సరే. అయితే ఈ నాటకాలు వీటి మీద నాకు అవగాహన చాలా తక్కువ. అయితే ఈ కాలేజ్ ఉండడం వలన అన్నకి భాస్కర్ గారి ద్వారా మాకు పౌరాణిక నాటకాల గురించి బాగా తెలుసు. అదే లెగసీ మా డైరెక్టర్ కూడా చేస్తున్నాడు. సో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు మా కాలనీ వాళ్ళు కూడా చాలా గర్వకారణం. ఐ విష్ ది ప్రోగ్రామ్, ది ఎంటైర్ ప్రోగ్రామ్ ది గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కృష్ణారావు గారు కూడా మాట్లాడాల్సింది. సభలో వేదికను అలంకరించిన నమస్కారం. ఈ నాటక రంగంలో నాకు కొంత రుచి ఉన్నప్పటికీ కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేకపోయాను. కానీ ఈ కాలనీలో ఎప్పటికీ రకమైన ఆర్ట్ రిలేటెడ్ ఫంక్షన్స్ జరగటంలో మా సహకారం ఎప్పుడు ఉంటుంది. ముఖ్యంగా దయాకర్ గారు ఫాదర్, తండ్రి గారు మొన్నటి భాస్కర్ రావు గారు బాగా పరిచయం మాకు అప్పటి నుండి తెలుసు. చాలా ఆయనతో కూడా మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళని. ఈ కారణంగా దయాకర్ అడిగిన వెంటనే మేము చాలా ఆనందంగా ఒప్పుకున్నాం దీనికి. అదేవిధంగా మీ ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీమతి విజయలక్ష్మి గారు వారి స్పందన తెలియపడుతున్నారు. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు శిల్పారెడ్డి గారు ఫోన్ చేశారు. ఆవిడ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో తెలిసి మీ ఏరియాలో ప్రోగ్రామ్ చేస్తున్నానంటే తొందరగా రండి అన్నారు. అలాగే ఇక్కడ మా హనుమాన్పేట కమ్యూనిటీ హాల్, నేను యాక్చువల్గా ఐస్వేర్ తయారయ్యానండి. హనుమాన్పేట కమ్యూనిటీ హాల్లో చాలా అంగరంగ వైభవంగా ప్రోగ్రామ్స్ చేస్తారండి. ఇక్కడ కూడా ఇదివరకు సీరియస్ ఉన్నారు. వీరాస్వామి గారు వేసి కొంతమంది నాటకాలు వేసేవాళ్ళు. సో ఈ నాటకాన్ని మళ్ళీ మీరు మా హనుమాన్పేట కమ్యూనిటీ హాల్లో వేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ సత్యసాయి రిలేటివ్స్ కానీ ఇక్కడ ఒక మహిళా మండలి రీసెంట్గా ప్రెసిడెంట్ ప్రభా ఒక్కసారి చాలా యాక్టివ్గా పనిచేస్తారండి. రకరకాల నాటకాలు, క్లాసికల్ డాన్సెస్, ఒక కార్యక్రమం అని కాదు, ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తారు. సో మల్కాజ్గిరి ఏంటంటే కళాకారులతో పుట్టిన పేరు అనేసి చాలామంది
వాళ్ళకి ఎవ్రీ 1 year మార్పు ఉంటుంది. సో ఈవిని కూడా నేను ఇప్పుడు అదే చెప్పాను, వీళ్ళకి 8 days ప్రోగ్రాంలో ఒక్కరోజు రిక్వెస్ట్ చేసుకుని మీ మహిళలందరూ కలిసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయండి అనేసి. సో ఈ అవకాశం నాకు ఇక్కడ ఇచ్చినందుకు సో శిల్పారెడ్డి పరమేష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు ఇక్కడ సో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సో ఇంతమందికి ధన్యవాదాలు. కానీ యాక్చువల్గా హనుమాన్పేట్ కమ్యూనిటీ హాల్ అంటే పబ్లిక్తో నిండిపోతుంది. అంత మంచి స్థలము, అంత మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ. ఒక్క రోజు అని కాదు, ఆల్మోస్ట్ ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. సో ఇలాగే ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళ పార్టిసిపేట్ చేయాలి అని కోరుకుంటాను. నాకు కూడా కొంతమంది ఎవరైనా ఇలాగా మీకు అవకాశం ఇస్తే మా ఏరియా నుంచి ఎవరైనా ఇలా నాటక అకాడమీ నుంచి వేస్తారు అంటే నేను మీ పేరు రిక్వెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ అవకాశం మాకు ఇచ్చినాను. థ్యాంక్ యూ మేడం. ఈ గత 30 ఏళ్ళ నుంచి కూడా ఈ స్టేజ్ మీద ఉన్నది భాస్కరరావు గారికి మేకప్ వేశాను మేడం చాలాసార్లు. ఇక్కడే విదేశీ మీద నేను చాలాసార్లు మేకప్ వేయాను. ఇప్పుడు శిల్పారెడ్డి గారు మా గౌరవ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకురాలు, వారు మా సంస్థకు గత 5 ఏళ్ళ నుంచి కూడా మరి ఏది అడిగినా కాదనకుండా ప్రోగ్రాంలు రావడం కానీ సంస్థకు అన్ని విధాలుగా ఆదుకుంటూ నన్ను కూడా ఆదుకుంటూ ఆమె ముందుకు నన్ను పంపిస్తుంది. అది నాకు మేకప్ కూడా ఇస్తాను. వేదిక నాకు తెలిసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న జడ్జెస్కి అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ విజయలక్ష్మి గారు ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తారండి. ఆవిడ చాలా ఎన్జిఓల నుంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. అందుకోసమని వాళ్ళని పిలవడం జరిగింది. కాకపోతే వాళ్ళకి మల్కాజ్గిరి తెలిసి కానీ ఇక్కడే పక్కనే అన్నది తెలియదండి. ఎప్పుడు నేను ఏరియాకి వచ్చేదాన్ని కానీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళము. కాబట్టి వచ్చినందుకు విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చాక కాల్ చేశాను, ధన్యవాదాలు. మీరు సహకరిస్తే రోజుకొక ప్రోగ్రామ్ అయినా మా కళాకారులు ఇక్కడ పెడతారని నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు కూడా నాకు అది హెల్ప్ చేయాలి. ఈ శివాని ఆఫీస్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నా. కళాకారులు మీరు ఏ రోజుకి 2 నాటకాలు వేయమన్నా ఇక్కడ వేసి చేయడానికి రెడీగా ఉన్నారు విజయలక్ష్మి గారు. ముఖ్యంగా నాటక రంగాన్ని ఆంధ్రలో ఆదరించినట్టు తెలంగాణలో ఆదరించట్లేదు. కాకపోతే తెలంగాణలో కూడా ఆదరించాలని నా మనవి. మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. చేసినప్పటికీ 5 సంవత్సరాల నుంచి కొంచెం ఇంప్రూవ్ వచ్చింది. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉంది అలా లేదు, కొంచెం ఇంప్రూవ్ వస్తుంది. మీరు ఒకరిని అన్నట్టు మన శిల్పారెడ్డి గారు చెప్పినట్టు వస్తారు. కాకపోతే ఇవాళ ఫస్ట్ డే కదా, అందరికీ తెలియాలి కదా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఉందని. మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడంలో కొంచెం వెనుకబడి సోషల్ మీడియాలో, అది కూడా త్వరలో ఒక సోషల్ మీడియా దీనికంటూ సపరేట్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం చేద్దామని నేను కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే పరమేష్ గారు పాపం రోజు కాల్ చేసి మేడం ఈ ప్రోగ్రామ్ చేద్దాం, ఆ ప్రోగ్రామ్ చేద్దామని పాపం చేస్తూనే ఉన్నాడు. వారానికి ఒకటో నెలకు 2 ప్రోగ్రామ్స్ త్యాగరాజ గాన సభ కానీ, రవీంద్రభారతి కానీ, తెలుగు యూనివర్సిటీ కానీ, అటు కుకటపల్లి మా సాంబశివరెడ్డి గారు ఉన్న ఏరియా కానీ, అటు జీసీరెడ్డి గారు ఈ మధ్య కొత్తగా వచ్చారు, తను కూడా ఈ సంస్థకు సహకరిస్తున్నారు. ఈ సంస్థకు సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున చాలా మంది ఉన్నారు. ఈ మాకు హాల్ ఇచ్చిన పెద్దలు, ఈ కాలేజ్ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మా డైరెక్టర్ గారికి పేరు పేరుగా అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పరమేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు తెలంగాణ నాటక సమాజాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు వారు రాలేకపోయారు. వారు ఫోన్ ద్వారా కళాకారులకు శుభాకాంక్షలు, సంస్థకు శుభాకాంక్షలు, పరమేశ్వరికి ఆశీస్సులిస్తున్నారని వారు ఫోన్ ద్వారా తెలిపారు. కాబట్టి మేము ఆయన కూడా నమస్కారం తెలుపుకుంటూ ఈ సభా కార్యక్రమం ముగించి దయాకర్ గారు గురించి సభకు నమస్కారం. కళాకారులు, కళా పోషకులు మరియు కళా పిపాసులు
ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్నవారు మరియు ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ ఒక ప్రఖ్యాత క్వాలిటీ కలిగినటువంటి వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ విశిష్టత ఉన్న వాళ్ళందరూ మనము ఈ కమ్యూనిటీ హాల్లో చేరుకోవడం అనేది నిజంగా మా కాలనీ ఈ ఫౌండేషన్ వేసినప్పుడు ఇది 3 రూములుగా ఉంది. దాని తర్వాత అంచెలంచెలుగా మేము ఒక్కొక్క రూపాయి బయట వాళ్ళది ఎవరిది మేము రూపాయి తీసుకోలేదండి. కాలనీలో ఉన్న వాళ్ళే అక్కడ మొత్తం అంతా బోట్స్ ఇవన్నీ ఎవరెవరైతే దాతలు ఇచ్చారో చిన్నగా ఒక్కొక్క చుక్కగా ఎలా సముద్రం తయారవుతుందో ఈరోజు ఈ కార్యక్రమం మేము చేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేశాం, కానీ వారం రోజుల కార్యక్రమం 2026 ఫిబ్రవరి నెలలో మేము చేసుకోవడం, అది కూడా మా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరగడం అనేది, నేను సెక్రటరీగా ఉన్న టైంలో జరగడం అనేది నిజంగా ఇది ఒక మంచి అధ్యాయం అనేసి మీకు గౌరవపడేటటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే ఈ కాలనీ కట్టిన తర్వాత ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు చేసిన డెవలప్మెంట్ చాలా ఉంది. రంగులు వేయించారు, బోర్డులు వేయించారు. వారు రైల్వేలో ఉన్నతాధికారిగా రిటైర్ అయ్యి కాలనీ వాళ్ళందరూ అయ్యా మీరు ప్రెసిడెంట్గా ఉండాలి, మీరు తప్పకుండా ఉండి దీన్ని డెవలప్మెంట్ చేయాలి అని అనగానే వారు సమయం వెచ్చించి మనం ఇక్కడ చేసుకుంటాం అనేసి ఎప్పుడు అనుకోలేదు, కానీ చక్కగా దీన్ని తీర్చిదిద్ది సౌండ్గా అన్ని అమర్చి ఆ ఘనత మాత్రం మా ప్రెసిడెంట్ గారు వెళ్తుంది. మా కమిటీ కూడా అది దక్కుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు కార్యక్రమాలు మనం చేసుకుంటాము అనేసి అంటే తప్పకుండా మనము మా కమిటీ వాళ్ళు తప్పకుండా దానికి ప్రోత్సాహం అందిస్తారు మన కల్చరల్ కార్యక్రమానికి. ఇక్కడ ఉన్నటువంటి అతిరథ విద్యార్థులు అందరూ కళాకారులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవార్డు పొందినటువంటి కళాకారులు. ఇలాంటి కళాకారులు మా కాలనీకి రావడం అనేది నిజంగా ఇది ఈరోజు పర్వదినం కిందే లెక్క. మరి ఈ కార్యక్రమాన్ని జరగబోయే కార్యక్రమాలందరికీ మా కాలనీ వాళ్ళు కూడా ఆశీర్వచనం కావాలి, మీరందరూ రావాలి, వచ్చి ఈ యొక్క పౌరాణిక నాటకాలు ఈ రోజుల్లో ఇంత చక్కని నాటకాలని మనం ఇక్కడ ప్రదర్శిస్తున్నాం కాబట్టి వాటిని కళ్ళారా వీక్షించండి. మన భాగవతాలు, మన యొక్క పురాణాలని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. వాటిని తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ అవకాశం ఈ వారం రోజులు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ నాటకాలని చూడండి, చూసి దాంట్లో సారాంశాన్ని నేర్చుకోండి. నేను చెప్పదగినంత వాడిని కాదు, కానీ ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఎందుకు ప్రతి ఒక్క అవతారానికి ఒక అర్థం ఉంది. అవన్నీ ఇక్కడ చూపించబోతున్నారు. మీరు దయచేసి ఆదరించండి. కాలనీకి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొద్ది నిమిషాల్లో మన పోటీ నాటకం మొదలవుతుంది. మీ అందరికీ కళాభివందనాలతో ఈ సభని కళ్యాణి గారు నాట్యకులు మన శిష్యబృందం ఇక్కడ నాట్యం చేశారు. వారికి మరి సెలవుతో సత్కరించాల్సిందిగా మా ముఖ్య అతిథులు మేడం గారు, రెడ్డి గారు, శిల్పారెడ్డి గారు కలిసి వారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. వారి స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. కళ్యాణి గారు మెమోటోస్ అది వేలో ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేము పంపిస్తాము. చాలా రావాల్సింది కోరుతున్నాం. ముఖ్య నేను కాటంబాబు గారు, శ్రీనివాస్ గారు, నేను అయితే ఇప్పుడు సభా కార్యక్రమం వెలుగు జరుగుతున్నది. ఇప్పుడు పోటీ వచ్చే నాటకం